నీట్ మాఫియా కోరల్లో పేదల వైద్య కళ. ఇది మన భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి మరి ఒక కథనం వచ్చింది. ఇక్కడ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి చూస్తున్నాము. వాట్సాప్ వేదికగా ప్రశ్నపత్రాల విక్రయము, అంగడి సరుకుగా జాతీయ పరీక్ష, టీఎస్టీసీఏ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆగ్రహం, ప్రభుత్వానిది పర్యవేక్షణ పలాయనమా. దేశవ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి పౌరుల వైద్య విద్య కళలను ప్రైవేట్ మాఫియా నిలువున ముంచేసింది. మరి ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి నీట్ యూజీ 2026 పరీక్షను అక్రమార్కులు అంగడి సరుకుగా మార్చేశారు. టెక్నాలజీ అండతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నపత్రాలను చేరవేస్తూ కోట్లాది రూపాయల దందాకు తెరలేపారు. ఈ వ్యవహారంలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దీని వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపుతుంది. ఇది నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి దాంట్లో మరి ఇది మాఫియా కోరలో చిక్కుకుందనేటువంటిది మరి ఈ యొక్క టీఎస్టీసీ అధ్యక్షుడు సంతోష్ కుమారు దీనికి సంబంధించిన దాని మీద మరి మన భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్త. అర్ధరాత్రి దందా, అరకోటి బేరం. పరీక్ష నిర్వహణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్రమార్కులు పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ప్రైవేటు మాఫియా పేరుతో సాగుతున్న ఈ ముఠ ఒక్కో అభ్యర్థి నుంచి 60 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రైవేటు మాఫియా అనే వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నపత్రాలను సర్క్యులేట్ చేస్తూ పరీక్షా వ్యవస్థలో లొసుగులను సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఎట్లా పోతుందంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా మరి వాళ్ళకి చేరవేసి ఆ లీకేజ్ చేస్తున్నారు. అంటే ఆ క్వశ్చన్స్ ముందే 15 డేస్ ముందే రిలీజ్ అయిందంటే ఇది ఎక్కడైతే ప్రింట్ అయిందో ఆ ప్రింట్ అయిన ప్లేస్ నుంచే పేపర్ లీకేజ్ అయ్యి ఎవరికైతే కొంటున్నారో అంటే ఒక క్వశ్చన్కి ఇంత ఉందో మరి ఎట్లా పెట్టుకున్నో తెలియదు రేటు, దాన్ని మాత్రం వాట్సాప్ గ్రూపుల ద్వారా అలా పేపర్ లీకేజ్ చేసినటువంటిది చూస్తున్నాం. ఇక్కడ పరీక్షా వ్యవస్థలో లొసుగుబాట్లను సొమ్ము చేసుకుంటున్నారు. అరెస్ట్ అయిన వారిలో కీలక సూత్రాలతో పాటు ఒక వైద్య విద్యార్థి కూడా ఉండడం గమనార్హం. ఇక్కడ దీంట్లో ఒక మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నటువంటి చెప్తున్నారు. నిగదీసిన సంతోష్ కుమార్ యంత్రాంగంపై వైఫల్యంపై ధ్వజం. ఈ కుంభకోణంపై టీఎస్టీఏసీఏ అధ్యక్షులు సంతోష్ కుమార్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగినటువంటి వార్త చూస్తున్నాం. అధికార యంత్రాంగం వైఫల్యాన్ని ఆయన ఘాటుగా విమర్శించారు. ఏమైంది ఆ పకడ్బందీ, ఏఐ కెమెరాలు, 5G జామర్లు, బహుళ అంచెల భద్రత అని ప్రగల్భాలు పలికినటువంటి ఎన్టీఏ అంటే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ను కండక్ట్ చేసినటువంటి సంస్థ ఇది ఎన్టీఏ. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెప్తుంది? సాంకేతికత పెరిగింది కేవలం నెగువ కోసమేనా లేక లీకేజీల కోసమా అని సంతోష్ కుమార్ ప్రశ్నించినటువంటి వార్త చూస్తున్నాము. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం కళ్ళుగప్పి ఇంతటి దందా సాగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. వ్యవస్థల వైఫల్యం వల్ల రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదనను కూడా వ్యక్తం చేసినారు. కఠిన చర్యలకు డిమాండు. కేవలం 15 మందిని జైలుకు పంపితే ఈ మురికి వదలదు. ఈ మాఫియా వెనుక ఉన్న రాజకీయ అధికారిక పెద్దల జాతకాలు బయటపెట్టాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు. తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలి అని మరి ఇక్కడ ఆయన డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాము. ఆందోళనలో 2 లక్షల కుటుంబాలు. మరోవైపు ఎన్టీఏ మరి ఈ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎన్టీఏ అనేటువంటి సంస్థ ఏదైతుందో ఇప్పటికీ అంత సత్యమే, అంత సవ్యమేమని బకాయిస్తుండటంతో పాటు సర్వత్రా విమర్శలు ఏం లేదు, అంతా మంచిగానే ఉందని చెప్తున్నారట. పేపర్ లీకేజ్ అయినప్పటికీ దాన్ని రద్దు చేస్తూ సిబిఐ విచారణ జరుగుతున్నా కూడా ఇంకా ఏం లేదని చెప్పి ఆ సంస్థ అంత భయంకరంగా ఉంది. మరి ఆ సంస్థ పరీక్షా కేంద్రాల దగ్గర హైటెక్ నిఘు ఉన్న పేపర్ ఎలా బయటకు వచ్చేసిందని అంతుచిక్కని ప్రశ్న. ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ ప్రింట్ అవుతుందో ఆ ప్రింటింగ్ ప్రెస్లో నిఘు వ్యవస్థ ఉంటుందంట. ఆ నిఘా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి దగ్గర కూడా మరి ఆ పేపర్ ఎట్లా లీక్ అయిందనేటువంటిది మరి ఇది ప్రశ్నార్థకంగా మారినటువంటిది. ఇకపోతే పేపర్ ఎలా బయటకు వచ్చింది అనేది అంత చిక్కినటువంటి ప్రశ్న. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోకుంటే పరీక్షా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నటువంటి చూస్తున్నాం. ఇది నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది. మరి ఏ విధంగా ఉండబోతుంది, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనం వేచి చూడాలి.